శ్రీ గణేశాయ నమః. కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానములు ఆచరించిన ఎంత ఫలము కలుగును. శ్రీమన్నారాయణుని నిజ తత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంతయే ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా గలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్టిదో తెలిపెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక వాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసము కలదు, దాన్ని కూడా వివరించెదను, సావధానుడివై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాను. పూర్వము అంబరీషుడు అను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచేత ఆ రోజు పెందలకడనే వ్రతము ముగించుకొని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా నుండెను. అదే సమయమున అచటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలైననియు గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నది. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసునికి భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగం అగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపింతును. నాకేమీటో వచ్చుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తి వదిలిన వాడనవుతాను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఎగుట చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఆ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చిరి. నేను ఆ మహామునిని భోజనముకు ఆహ్వానించి తిని. అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది. బ్రాహ్మణుని వదలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా, లేక వ్రతభంగముకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైందో తెలుపవలసిందని కోరెను. అంతట ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహా జఠరాగ్ని ప్రజ్వలిల్లును. అది చెలరేగి క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడే దేవ పూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించెదరు. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథిని కడజాతి వాడైనను భోజనమిడునని చెప్పి వాడికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడుగును మహాతపశాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. దుర్వాసునంతని వాణిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరచిరి. ఇది 24వ రోజు పారాయణము సమాప్తము.